పోలీసులను చూడంగానే అమ్మో జర పైలంగా ఉండాలి, ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు, వాళ్ళతోటి మంచిగా ఉండాలి అని అనుకుంటాం. గట్లనే వాళ్ళు ఏదన్నా చెప్పినా సరే సారు, మంచిది సారు, అట్లనే సారు అని తలకాయ ఊపుతారు. అయితే గాడేమైందంటే పట్నంలా దొంగ పోలీసులు మోపైండ్రు, జర పైలముండుండ్రి. బోయినపల్లిలా గీ అక్కను ఉత్తగానే బోర్లేసి పడైండ్రు. పగటిలి తొవ్వెంట పోతంటే ఆపి మొన్న ఇడ గొలుసు దొంగతనమైంది, నీకు తెల్వదా? మెడలకెళ్ళి తీసి బ్యాగ్లో పెట్టుకో అన్నారట ఇద్దరు. పోలీసులు చెప్పినాక ఈయనకుంటే ఎట్లా? మళ్ళేమన్నా అయితే వాళ్ళ కాడికే పోయేదాయే. సరే సారని గొలుసు తీసి బ్యాగ్లో పెట్టబోతే ఓ అమ్మ అట్లా కాదు ఇడిదే అని తీసుకొని ఓ పేపర్లో చుట్టినట్టు వేసి ఈమె బ్యాగ్లో పెట్టి చిన్నగా జారుకున్నారట. జరైనాక చూస్తే బంగారం గాయాబ్. మనిషి పెట్టినాక పైన పెట్టిన అది పడిపోతే మళ్ళీ మాట్లాడుకోవస్తారు కదా అని అన్నాడు వాళ్ళు. అని తీసి లోపలికి చేయి పెట్టిండు, తీసిండు దాన్ని తీసి ఎత్తానని అన్నాడు. వేసింది తెలియదు కానీ ఆ చికెన్ కాడికి పోయి అవి ఉన్నదాలు ఇట్లా ఇట్లా చూస్తే దానికి ఏమనిపించలేదు. పాపం 4 తులాల గొలుసు అంటే 6 లక్షల మాలు. సీక్రెట్ కెమెరాలు చూసి దొంగ పోలీసులను పట్టుకునే పనులున్నారు ఒరిజినల్ పోలీసులు. దేవుడని నమ్మితే దయ్యమై పట్టిండంటే గిదే కావచ్చు. గట్లనే మీకెవడన్నా మస్కా కొట్టగల జర చూసుకోండ్రి.